హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు ఐకానిక్ టవర్స్ 1-2 దగ్గర అయితే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడ వచ్చి ఐకానిక్ టవర్స్ 1-2 దగ్గర అయితే డయాగ్రిడ్స్ పనులు, కోర్ వాల్ వర్క్, రిటర్న్ వాల్ వర్క్స్, గ్రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. లోపల చాలామంది వర్క్ చేస్తున్నారు. మీరు అయితే చూడొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ప్రజెంట్ చూస్తున్నారు ఐకానిక్ టవర్ 1 అన్నమాట. దాని చుట్టూ కూడా కొత్తగా మీరు డయాగ్రిడ్ వాళ్ళతో నిర్మించారు. ఇటువైపు కూడా క్రెయిన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. చూడండి, మీకు అటువైపు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఐకానిక్ టవర్ ప్రజెంట్ 1 దగ్గర అయితే మీరు చూస్తున్నారు. ఐకానిక్ ది కాంబినేషన్ డయాగ్రిడ్ వాల్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేశారు. దీని రైట్ సైడ్ కూడా మనకు నాన్ టవర్ ఏరియాలో వర్క్ అయితే జరుగుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ లేయర్ బై లేయర్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇది వచ్చి దానికి ఆపోజిట్లో చూడండి ఏ విధంగా అనిపిస్తుందో. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. టవర్ 2 దగ్గర కూడా మనకు క్రెయిన్ వాల్ ఇన్స్టాల్ చేస్తున్నారు. దాని డయాగ్రిడ్ వాల్ కూడా మీరు గమనించినట్లయితే పక్కన వర్క్ కూడా జరుగుతున్నాయి. నాన్ ఏరియాలో కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ జరుగుతుంది. చూడండి, దానికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి మొత్తం ఇక్కడైతే తీసుకొచ్చారు. వాటిని వర్క్ కూడా జరుగుతుంది. రిటైల్ వాల్ వర్క్ కూడా దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మీరు అయితే చూడొచ్చు. లోపల అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ కాంక్రీట్ వర్క్, ఐరన్ రాడ్ సెటప్ అయితే చేస్తున్నారు. లోపల టవర్ ముందర వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఈ ఏరియాలో మొత్తం కాంక్రీట్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. మీరు అయితే చూడొచ్చు. ఇది టవర్కి 1 దగ్గర నుంచి ఇక్కడ చూసినట్టయితే ఇది టవర్ 2 దగ్గర భారీ క్రెయిన్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. మరో కొద్ది రోజులు ఇక్కడ భారీ క్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నారు నిర్మాణాల కోసం. దాని పక్కనే టవర్ 3 కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు అయితే చూడొచ్చు. ఈ టవర్ 3 ఇక్కడ నుంచి చూడండి, ఇది కూడా ఆటోమేటిక్ క్లెయిమ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. దాని పక్కనే టవర్ 2, టవర్ 1 మొత్తం ఐకానిక్ టవర్స్ పక్కనే ఉన్నాయి కదా. లోపల అయితే భారీగా వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇవి కొంచెం మీకు లాంగ్లో కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. టవర్ 1 పక్కన రైట్ సైడ్ ఇక్కడ కూడా చాలామంది వర్క్ అయితే చేస్తున్నారు. టవర్ పక్క డయాగ్రిడ్ వాల్ ఇన్స్టాలేషన్, కోర్ వాల్ లోపల చూడండి వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు క్లియర్ కనిపిస్తుందో చూడొచ్చు మీరు. ఇక్కడ లోపల అయితే కాంక్రీట్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఐరన్ రాడ్స్, ఈ రాఫ్ట్ ఫౌండేషన్, ఈ ఐకానిక్ టవర్స్ పక్కన స్థలంలో ఇటు అయితే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. చాలా మంది అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి ఎంతమంది పని చేస్తున్నారు. ఇక్కడ ఐరన్ రాడ్స్ కూడా తీసుకొస్తున్నారు చూడండి. ఇది టవర్ 1 స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా డయాగ్రిడ్ వాల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. వీటికి కావాల్సిన డయాగ్రిడ్ వాల్స్ డైలీ చాలా ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చేస్తున్నారు. లోడ్లు ఇక్కడ వస్తున్నాయి అన్నమాట ట్రాన్స్పోర్ట్స్కు. చూడండి లోపల ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టవర్ దగ్గర అయితే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లోపల మొత్తం భారీగా అయితే కాంక్రీట్ వర్క్ అయితే జరగబోతుంది. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.